బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ఇటీవల కాలంలో కుటుంబ వివాదాలు వీధికెక్కుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఓవైపు ఇల్లీగల్ కాంటాక్ట్స్, మరోవైపు ఆస్తి తగాదాలు దుమారాన్ని రేపుతున్నాయి. రాజకీయ సినీ ప్రముఖులు ఈ వివాదాల్లో ఉండడం గమనార్హం. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిల కుటుంబ పంచాయతీ 10 రోజులుగా పరిష్కారం కాకుండా వివాదాల్లో నలుగుతూనే ఉంది. టెక్కలలో నిర్మాణంలో ఉన్న ఇంట్లోకి బలవంతంగా వచ్చి ఆందోళన చేసిన వాణిపై దువ్వాడ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై 41 నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే నోటీసులు తీసుకోవడానికి దువ్వాడ వాణి నిరాకరించారు. ముందు ఎమ్మెల్సీ శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చిన తరువాతే తనకు ఇవ్వాలని వాణి సూచించారు. తనపై దాడి చేశారంటూ దువ్వాడ వాణి ఇచ్చిన ఫిర్యాదుతో దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. 5 రోజుల క్రితం దువ్వాడ వాణి తరపున పెద్ద మనుషులతో దువ్వాడ శ్రీను తమ్ముడు దువ్వాడ శ్రీధర్ తో చర్చలు జరిపారు. పెద్ద మనుషుల సమక్షంలో 5 డిమాండ్లు దువ్వాడ శ్రీధర్ కు తెలిపారు లాయర్ దివాకర్. 5 డిమాండ్లలో గ్రానైట్ క్వారీపై, చక్కెరలో ఉన్న ఇంటిపై ఉన్న అప్పులను తీర్చి వాణి కూతులపై రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేలా ఒప్పందానికి ప్రపోజల్ పెట్టారు. చిన్న కూతురు చదువు, వివాహం అంగీకరించిన దువ్వాడ శ్రీను 5 డిమాండ్లలో 2 డిమాండ్లు అంగీకరించలేదు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న ఇంటిని రిజిస్ట్రేషన్ చేయనని దువ్వాడ శ్రీను తేల్చి చెప్పారు. దువ్వాడ వాణితో ఖచ్చితంగా విడాకులు తీసుకుంటా అన్నారు దువ్వాడ శ్రీను. ఈ క్రమంలో ఇప్పటికే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారాయన. దువ్వాడ శ్రీను 2 డిమాండ్లు అంగీకరించకపోవడంతో వాణి రూటు మార్చింది. దువ్వాడ శ్రీను తన భర్త అతనితో కలిసి ఉండాలన్నదే నా ఉద్దేశం అంటుంది. తాను మెట్టు దిగే ఉన్నానని, తాను ఎలాంటి డిమాండ్స్ పట్టలేదని, అదంతా తప్పుడు ప్రచారం అంటూ వాణి బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇక తనకు ఎలాంటి ఆస్తులు అక్కర్లేదంటోంది దువ్వాడ వాణి. తన పేరు మీద కానీ పిల్లల పేర్ల మీద కానీ ఆస్తులు రాయమని అడగలేదంటోంది. అందరం ఒకే ఇంట్లో ఉంటే సమాజంలో కుటుంబానికి గౌరవం ఉంటుందని వాణి తెలుపుతోంది. రాజకీయంగా తన భర్తను డామేజ్ చేయాల్సిన అవసరం తనకు లేదంటూ వాణి రూట్ మార్చింది. దువ్వాడ శ్రీను, దువ్వాడ వాణిల మధ్య కుటుంబ వివాదం నేటికీ కొనసాగుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాలింగరి శాంతి చుట్టూ అలుముకున్న వివాదాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆమె వ్యక్తిగత జీవిత అంశాలతో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, ఇప్పటికే సస్పెన్షన్ లో ఉన్న శాంతికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ జూలై 19న మెమో జారీ చేసింది. ఆమె వివాహం, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీద ఆమె చేసిన ట్వీట్ తదితర అంశాల మీద వివరణ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ ఆదేశించారు. మరోవైపు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఢిల్లీలో మదన్ ఆందోళన చేశాడు. కాగా విజయవాడ తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మదన్ పై శాంతి ఫిర్యాదు చేసింది. శాంతి విజయసాయిరెడ్డిపై మదన్, హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేశాడు. అయితే ఇప్పటికే విచారణ పూర్తి చేసిన దేవాదాయ శాఖ ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె నుంచి వివరణ కోరినప్పటికీ శాంతి వివరాలు ఇవ్వలేదు. మీడియా తీరుపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మదన్తో శాంతి రాజీ చేసేందుకు వైసీపీ నేతలతో ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. అయితే శాంతిని వదిలేసి విజయసాయిరెడ్డి మదన్ టార్గెట్ చేశాడు. ఇక ఇటీవలే వివాదాల్లో నలిగిన రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య ఇష్యూలో రాజ్ తరుణ్, లావణ్య ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుని కోర్టు మెట్లెక్కారు. కాగా ముందస్తు అరెస్ట్ లేకుండా రాజ్ తరుణ్ కు హైకోర్టులో ఊరటిచ్చింది. ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. రాజ్ తరుణ్ తనపై కొంతమందిని ఉసిగొల్పి తప్పుడు ప్రచారం చేపిస్తున్నాడని లావణ్య ఆరోపిస్తుంది. మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారు.
మస్తాన్ సాయితో ఉన్న సంబంధంపై రాజ్ తరుణ్ ఇదివరకే క్వశ్చన్ చేశాడు. రాజ్ తరుణ్ మస్తాన్ సాయి తనపై కుట్ర పని ఇలా అన్నిట్లోనూ ఇరికించారని లావణ్య ఆరోపిస్తోంది. మస్తాన్ సాయి ఫోన్లో తన వ్యక్తిగత వీడియోలు ఉన్నాయంటోందామె. ఇక రాజ్ తరుణ్ ను లావణ్య వేధిస్తుందంటూ తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తూ ఉందంటూ లావణ్యపై శేఖర్ భాష పోరాటం చేస్తున్నాడు. రాజ్ తరుణ్ కోసం పెయిడ్ ఆర్టిస్ట్ గా శేఖర్ భాష తనపై ఆరోపణలు చేస్తున్నాడని లావణ్య తెలుపుతోంది. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం గత 2 నెలల నుంచి రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తి రేపుతుంది. మరోవైపు తన వ్యక్తిగత ఫోటోలు బయటకు రిలీజ్ చేసి తన ప్రతిష్టను దిగజార్చిందంటూ ప్రీతి సైబర్ క్రైమ్ ను ఆశ్రయించింది. ప్రీతి ఉదయలపై గంజాయి డ్రగ్స్ ఆరోపణలు చేసిన లావణ్య దానికి తగ్గ సాక్ష్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలే నిదర్శనమని లావణ్య తెలుపుతోంది. మొత్తంగా దువ్వాడతో పాటు విజయసాయిరెడ్డి, రాజ్ తరుణ్ల వ్యక్తిగత వ్యవహారాలు అంతులేని కథగా మారాయి. ఇక ఈ అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు చెప్పండి, అయితే ఇటీవల కాలంలో అయితే కుటుంబ వివాదాలు వీధికెక్కుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రెసెంట్ అయితే దువ్వాడ శ్రీను అతని భార్య వాళ్ళిద్దరి మధ్య వివాదం అయితే రోడ్డుకెక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. 10 రోజులుగా ఈ వివాదం అయితే కొనసాగుతూనే ఉంది. ప్రెసెంట్ దానికి సంబంధించి తాజా సమాచారం ఏముంది మీ దగ్గర? దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణిలకు సంబంధించి గత 10 రోజులుగా అయితే నిర్విరామంగా దువ్వాడ వాణి ప్రస్తుతం తన ఆందోళన ఇంటి బయటే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాసుల మధ్య వివాదం స్టార్ట్ అయిన తర్వాత గత 6 నెలల కాలం నుంచి నడుస్తున్నా కూడా గడిచినటువంటి 10 రోజులుగానే వీరి మధ్యలోకి మాధురి పేరును తీసుకురావడంతో ఇది రచ్చకెక్కి ఇంకా పెద్ద విషయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. మధ్యలో మాధురి సెల్ఫ్గా సూసైడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేసింది. యాక్సిడెంట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. హాస్పిటల్లో ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం